గత ఈ నెలలోని గత 10, 15 రోజులుగా గూడాను, దాదాపు 20 రోజుల నుంచి కూడాను కొన్ని రకాల సంఘటనలు మనుషుల్ని అత్యంత కలవరపరుస్తున్న పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఒక పక్క కర్నూలు బస్సు ప్రమాదము, దాంతో పాటు మరో 2, 3 బస్సుల ప్రమాదము పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. అంతేకాకుండాను మరో పక్క ఆంధ్ర, తెలంగాణలో మోంతా తుఫాను పరిస్థితి. అనేక రకాల ఇళ్ళు, పడవలు, ఓడలు, మత్స్యకారులు, అనేక కుటుంబాలు గూడా నీట మునిగిపోయిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి చర్యలు తీసుకుంటూ ఉన్న పరిస్థితిని చూసాము. అలాగే బస్సు ఘటనలకు సంబంధించి ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమయ్యి ప్రతి బస్సులకి కూడా ఫిట్‌నెస్‌లు చెక్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే ఈ ప్రమాదాల్లోనే మృతి చెందిన కుటుంబాలు ఎంత అవస్థ పడుతున్నాయి, ఎంత కన్నీటి పర్యంతమవుతూ వాళ్ళ శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితిని కూడా చూసాము. వాళ్ళున్న పరిస్థితిని ఎవరు కూడా తీర్చలేని వ్యధని చూస్తూ ఉన్నాం. మరి ప్రపంచం అంతా ఈ రకంగా ఒక పక్కన ఆలోచిస్తూ ఉంటే, మరి ఇదే ప్రపంచంలోని మరో రకంగా ఆలోచించే జనాలను చూస్తే నవ్వుకోవాలా? లేకపోతే ఏం చేయాలా? అన్న అర్థం గాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదో సామెత ఉంది మనకి, పాత సామెత. రోమ్ నగరం అంతా తగలబడిపోతూ ఉంటే చక్రవర్తి హ్యాపీగా పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు అని చెప్పేసి. సో నాదేం పోయింది, పోతే పోయారు జనాలు, మళ్ళా ఆ తర్వాత మళ్ళా రాజ్యం కొత్తగా మొదలుపెట్టుకోవచ్చని అనుకున్నాడో లేకపోతే ఏంది, మొత్తానికైతే ఆయనైతే పిడేలు వాయిస్తూ కూర్చోవడం అనేది ఇది సంచలనాత్మకమైన ఒక సామెత. మనకు అందరం కూడా ఏదైనా ఎగ్జాంపుల్‌కి దీన్నే తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు పుట్టిందంటే ఇదిగో ఇలాంటి సందర్భాలను చూసే పుట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మోంతా తుఫాన్‌కి సంబంధించి మొత్తం ఇల్లులు అన్నీ కొట్టుకుపోయి పెద్ద పెద్ద బస్సులు, కార్లు, లారీస్ ఇలాంటివన్నీ నీట మునిగిపోయి కొంతమంది ప్రాణాలు కోల్పోయి నీటిలో బైక్స్ అవి కొట్టుకుపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంత ఎఫెక్ట్ ఉంటూనే ఉంది. బట్ ఇలాంటి ఎఫెక్ట్‌లోని అందరూ ఈ బాధలో ఉంటే, ఆ కాకినాడ తీరవాసంలో ఉన్న మత్స్యకారులకి మాత్రము సరికొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి ఆ తుఫాన్‌లోంచిను. అక్కడున్న మత్స్యకారులకి, అలాగే ఆ కర్నూల్ బస్ యాక్సిడెంట్‌కి సంబంధించిన ఆ ప్రాంతాల్లో, చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ప్రజలకు కూడా కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. సో, ఈ క్రైమ్‌లోంచి కూడాను వాళ్ళకి కొత్త కోణాలు వెలుగులోకి తీసుకుంటూ ఉన్నారు. క్రైమ్‌లోంచి కొత్త కొత్త ఆహ్, ఉత్పత్తి అంటే కొత్తగా సృష్టించుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన దానిలోంచి ఏం పుడుతుంది అని జెప్పేసి. ఈ మోంతా తుఫాన్‌కి సంబంధించేమో కొట్టుకొచ్చిన ఇసుక రేణువుల్లోనే బంగారం దొరుకుతుంది మాకు, బంగారం కొట్టుకొస్తది వీటిల్లోని. ఎన్నో విలువైన వస్తువులు ఈ తుఫాను ఓడరేవి కొట్టుకొస్తూ ఉంటాయని జెప్పేసి కాకినాడ ఉప్పాడ తీరంలో ఉన్న ఆ మత్స్యకారులు, స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజలు కూడాను డబ్బు మీదున్న ఆశతోని బంగారం రేటు పెరగడంతోని ఖచ్చితంగా బంగారం అయితే కొట్టుకొనొస్తుంది. ఎంతో కొంత బంగారం దొరుకుతుంది అని జెప్పేసయితే వాళ్ళు వేట ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి అనేక మంది తీరం చుట్టూ గూడాను అక్కడ జల్లెడ పడుతూ ఉన్నారు. బంగారం కోసం కింద మట్టిలో పడి దొర్లుతా ఉన్నారు. మట్టిని పిసుకుతా ఉన్నారు. మట్టిని జల్లిస్తా ఉన్నారు. అసలు మొత్తం పూర్తిగా రేయి పగలు గూడా తీరంలోనే వాళ్ళు కాలం ఎళ్ళబుచ్చుతూ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం కొంతమందికి అడపాదడపా చిన్న చిన్న బంగారు రేణువులు, మెరుస్తూ చిన్న చిన్న వస్తువులు ఏవో కనిపిస్తూ ఉన్నాయి. వాటిని తీసుకొని సంచుల్లో వేసుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి అంతా ఎలా ఉందంటే, కరువు ఎంతగా విజృంభిస్తోంది అన్నది మన భారతదేశంలోనే ఇక్కడ కనిపిస్తూ ఉందంటే, ఇంకా ఎంతమంది కరువుతో అల్లాడుతూ ఉన్నారు, ఇంకా ఎంతమందికి ఉద్యోగాలు లేక, ఉపాధులు లేక, సరైన భోజనాలు లేక, పిల్లల్ని పోషించుకోలేక, ఇలాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద విపత్తుల్లోని చిన్న చిన్న వాటి కోసం వెతుక్కుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇదో పక్కన మనం ఆలోచించుకుంటే, మరో పక్క కర్నూలు బస్సు ఘటన మనకు తెలుసు, పూర్తిగా బూడిదైపోయిన పరిస్థితిని చూసాము. మరి అందులో చనిపోయిన మృతులకి సంబంధించి అందరూ ఆవేదనతో గురై ఇంకా కూడాను ఆ బాడీస్‌కి సంబంధించి ఇంకా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇవ్వలేని పరిస్థితులు గూడా ఉన్నాయి. మరి బస్సు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అని జెప్పేసి ఇంకో పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. పూర్తిగా దీని మీద వస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాయి కొన్ని అధికారులు గూడాను. అలాగే ట్రావెల్ సంస్థల మీద గూడాను ఎక్కడికక్కడ వాటిని ఆపేసి వాటిని చెక్ జేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. మరి ఇదంతా ఒక పక్కన ఉంటే, ఎక్కడైతే బస్సులు కాలి బూడిదవుతున్నాయో, మరి బూడిదైపోయిన శవాలకి సంబంధించిన బంగారము వీటిలో ఈ బూడిదలో లభిస్తుందేమో అని జెప్పేసి చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి కుటుంబాలుగా గోనె సంచులు తీసుకొనొచ్చి ఆ బూడిదనంతా గోనె సంచుల్లో యేసుకొని అది జల్లించుకొని దానిలో బంగారం ముద్దలేమైనా దొరుకుతాయేమో అని పరీక్షించుకుంటున్న పరిస్థితిని గూడా చూస్తూ ఉన్నాము. సో, అసలు అంటే దీని మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దానికి సంబంధించిన ఆ బూడిద ఏదైతే ఉంటుందో, మరి ఈ విషయంలోని అధికారులు మరి దాన్ని కూడా సేకరించాల్సిన ఆ పరిస్థితి ఉండుండొచ్చు. దాన్ని అట్లా వదిలేయడం వలన ఇలాంటి కొన్ని మూకలు, కొన్ని కుటుంబాలు, ఇట్లా కొంతమంది అంటే వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఆ బూడిదలోని అంటే కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా దీనిలో దగ్ధమైపోయినాయి. సో మొబైల్స్‌లో కూడా గోల్డ్ వాడతారు అన్న వార్త ఏదైతే ఉందో, మరి దీనికి సంబంధించి
దానిలో బంగారం పెద్ద ఎత్తున దొరుకుతుంది అని చెప్పేసి వీళ్ళ బస్సు చుట్టూ కూడా పాగా కాసి రాత్రి పగల్లో కూడా ఆ బూడిదని పక్కకు తీసుకుని వెళ్ళి గోను సంచుల్లో జల్లించుకుంటూ పరీక్షిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మరి అసలు అంటే ఏ రకంగా ఆలోచించుకోవాలి? దీన్ని ఏ కోణంలో తీసుకోవాలి? అంటే కరువు అనేది తాండవిస్తూ ఉందా? కరువు నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకి, ఇలాంటి చేష్టలకి పాల్పడుతూ ఉన్నారా? ఒక రకంగా దొంగతనాలు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, ఇళ్ళని దోచుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇలాగా కాలి బూడిదైపోయిన వాళ్ళ శవాల మీద ఉన్న బంగారం కోసం కూడా తాపత్రయపడి వాటి కోసం రాత్రుళ్ళు వచ్చి పాగా కాసి వాళ్ళు జల్లించుకుంటూ ఆ బూడిద కోసం వాళ్ళు ఏం దొరుకుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితులున్నాయి. మరి దీని మీద అధికారులు చర్యలు తీసుకోరా? బస్సునైతే పక్కన పెట్టేశారు. మరి దానికి సంబంధించిన అక్కడ ఉన్న బూడిదను కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కదా! దాన్ని అట్లా వదిలేయడం వల్ల ఇలాంటి మూకలన్నీ కూడా అక్కడ చేరుతూ ఉంటాయి. సో, అంటే అది ఒక రకమైన దొంగతనానికి లేదంటే అది కూడా ఒక రకమైన పైశాచికమైన పనికి అది దారి తీస్తుంది అన్నదైతే అర్థమవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒకరికి దొరికిందనుకోండి, ఇంకొకరు నాకు అనంటూ మళ్ళా వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం, మళ్ళా ఇదొక కొత్త పరిస్థితికి దారితీసే ఇది ఉంటుంది. సో, ఇలాంటివి కొన్ని వాటిల్లో మాత్రము ఆరోపణలైతే వస్తూ ఉన్నాయి. కొంత దాన్ని క్లియర్ జేసేస్తే అక్కడ ఇలా ప్రజలు గుమిగూడాల్సిన అవసరం ఉండదు. మళ్ళా వేరే గొడవలకి, వేరే పర్యవసనాలకి దారితీసే పరిస్థితి ఉండదు అని జెప్పేసైతే ఆరోపణలొస్తూ ఉన్నాయి. సో, ఈ వీడియోస్ అన్నీ కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. సో, ఏదైనా సముద్రానికి సంబంధించి మత్స్యకారులు వెతుకుతున్నారు అనంటే అదంతా సాగర తీరం చాలా పెద్దది. అక్కడ ఉన్నవాళ్ళు ఏదో అంటే ప్రతిసారి గూడా అక్కడ ఉన్న వాళ్ళకి అదొక అలవాటు. ఏదైనా తుఫానొచ్చింది అనంటే ఖచ్చితంగా కొత్త వస్తువులు ఏవో ఒకటి కొట్టుకొనొస్తాయి. సో, అవి తీసుకొనెళ్లి స్క్రాప్‌లో అమ్ముకోవచ్చు అన్న పరిస్థితయితే ఉంది. ముఖ్యంగా ఇప్పుడేంటంటే బంగారం రేటు పెరిగింది కాబట్టి బంగారం కోసం ఎక్కువగా తాపత్రయపడుతున్న పరిస్థితయితే అక్కడ ఉన్న వాళ్ళలో కనిపించింది. మరి ఇవి అనేక మీడియాలు గూడా కవర్ చేసినాయి. అనేక పత్రికలు గూడా కవర్ చేస్తూ ఉన్నాయి వార్తని. వాళ్ళు దొరికిన బంగారాన్ని గూడా చూపిస్తూ ఉన్నారు. ఈ బంగారం దొరికింది అని జెప్పేసి. మరి బస్సు ఘటనలో గూడాను ఇలాంటివేమైనా జరిగినప్పుడు వెంటనే క్లియరెన్స్ చేయాలి అని జెప్పేసైతే మాత్రం నెటిజన్లు రకరకాల పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటో గూడా తెలియజేయండి.